ఈ ఫార్ములా కార్ రేస్లో కేసులో తెలంగాణ ఏసీబీ అధికారులు విచారణ ప్రారంభించారు. సీఎస్ శాంతకుమారి నుంచి అందిన ఫైల్ ఆధారంగా కేసు దర్యాప్తులో ఏసీబీ అధికారులు ముందుకు వెళ్లనున్నారు. డాలర్లో చేసిన చెల్లింపులు దారి మళ్లాయా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. ముందే చెల్లింపులు జరిపిన తర్వాత ఒప్పందం చేసుకున్న అంశాన్ని ఏసీబీ అధికారులు పరిశీలించనున్నారు. ఈ కేసులో నాటి మంత్రి కేటీఆర్ పాత్రకు సంబంధించి పక్కా ఆధారాలు సేకరించిన తర్వాతే ఆయన అరెస్టుకు వెళ్లవచ్చు అని సమాచారం. $46 కోట్లను విదేశీ సంస్థకు డాలర్లో చెల్లింపులు జరిపిన విధానంలో అనేక లొసుగులు ఉన్నాయని తెలుస్తోంది. వాస్తవంగా విదేశీ సంస్థలకు డాలర్లు ఇస్తున్నట్లుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పందాలు చేసుకుంటే రిజర్వ్ బ్యాంకు నుంచి అనుమతి తీసుకోవాలని, ఇక్కడ రిజర్వ్ బ్యాంకు అనుమతి లేకుండానే 46 కోట్లను డాలర్ల రూపంలో ఫార్ములా ఈ ఆపరేషన్స్ FEOకు చెల్లించడం జరిగింది. నాటి మంత్రి కేటీఆర్ ఇచ్చిన మౌఖిక ఆదేశాలతోనే ఈ విషయంలో ఫైలు నడిచింది అంటూ ఇప్పటికే ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ రాతపూర్వకంగా సీఎస్ శాంతకుమారికి వివరణ ఇచ్చారు. మొత్తం 55 కోట్లు హెచ్ఎండిఏ ఖర్చు చేస్తే ఆ డబ్బు ఏ విధంగా చెల్లింపులు చేశారు, తర్వాత ఆ కంపెనీ ఖాతాల నుంచి దారి మళ్లిందా అనే కోణంలోనూ దర్యాప్తు అధికారులు విచారించనున్నారు అని తెలుస్తోంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు సరైన నోట్ ఫైల్ లేకుండా డబ్బు చెల్లింపులు చేయడం, ముందు డబ్బులు చెల్లించి ఆ తర్వాత ఒప్పందాలు చేసుకున్న విషయాలపైన ఏసీబీ అధికారులు ఆరా తీనున్నారు అని తెలుస్తోంది.